హాయ్, హలో, నమస్తే. వైన్‌తో నాన్ వెజ్ వండుదామా? దానికి కావాల్సినవి బేసిక్ మసాలాలు ఇంట్లో ఉండేవే. దాంతోపాటు జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ అప్పటిదప్పుడు దంచుకున్నది అన్నీ రెడీ పెట్టేసుకొని, తర్వాత సన్నగా ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, కాల్చిన చికెన్ చాలా బాగుంటుంది దీనికి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఓల్డ్ మంక్ వైన్ బాటిల్. కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని మనం రెడీ చేసుకున్న బేసిక్ మసాలాలన్నీ వేసేయాలి. దాని తర్వాత అన్నీ వేగేంత వరకు కలిపేసి ఆకు పట్ట అన్నీ ఇప్పుడే వేసేసేయాలి. మంచిగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసేయాలి. ఆనియన్స్ మంచిగా కలిపి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లిగడ్డ అంతా వేసి పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు సన్న మంట మీద వండుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ అయిన తర్వాత నూనె పైకి తేలాలి. మసాలాలు అంతా వేగి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మసాలాలు మొత్తం ముక్కలకు మంచిగా పట్టేలాగా కలిపేసుకోవాలి. నీట్గా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మసాలాలు మంచిగా ముక్కలకు పట్టిన తర్వాత ఇప్పుడు ఈ టైంలోనే ముక్కలకు మంచిగా మసాలా పట్టిన తర్వాత పుదీనా వేయాలి. ఇది నా సీక్రెట్ అన్నట్టు. ఈ టైంలో పుదీనా వేసి వేగిన తర్వాత టమాటా, కారం, గరం మసాలా వేయాలి. వేసి కలిపి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి మంచిగా ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి కలిపి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఓల్డ్ మంక్ వైన్ పోయాలి. అందులో 1 kgకి 1 బాటిల్ రొటీన్గా వండినట్టే పోసాను. 1 బాటిల్ ఈజీగా పడుతుంది. దీంతో మత్తేం రాదండోయ్, కర్రీ మాత్రమే వండేస్తే సరిపోతుంది అంతే, తాగినట్టు ఏమి ఉండదు. భయపడకండి, సూపర్ ఉంటుంది కర్రీ. ఇది ఇంకా కట్టెల పొయ్యి మీద వండితే ఇంకా బాగుంటుంది. మంచిగా కలిపి ఇందులో అస్సలు వాటర్ పోయొద్దు. వైన్ తోటే అంత మసాలాలంతా ఉడకాల్సింది. చికెన్ కూడా దాంట్లోనే నీట్గా ఉడికిపోతుంది. మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసి మూత పెట్టేసేయాలి. మంచిగా ఆయిల్ అంతా పైకి రావాలి మన కొడికి ఇలాగా. వచ్చిన తర్వాత మంచిగా కలిపేసి తినడానికి రెడీ.